ఓం నమో వెంకటేశాయ. ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ఆహ్వానంగా పలుకుతున్నాను. 2024 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 అంటే రేపటి నుంచి 12వ తారీఖు దాకా జరుగుతాయి. దీంట్లో ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి. ఉదయం వాహన సేవలు 2 రోజులు తప్ప వాహన సేవల కార్యక్రమం అంతా కూడా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటుంది. రాత్రి వాహన సేవలు 7 గంటల నుంచి 9 గంటల దాకా జరుగుతాయి. కాకపోతే 2 రోజులు మాత్రం 4వ తారీఖున పెద్ద శేష వాహనం రాత్రి 9 గంటలకు, గరుడ వాహనం 6:30కు ప్రారంభమవుతుంది. అలానే ఈ వాహన సేవల్లో అతి ముఖ్యమైనది ఎక్కువగా భక్తులు సందర్శించుకోవడానికి, వీక్షించడానికి వచ్చే రోజు గరుడ సేవ రోజు. గరుడ సేవ అక్టోబర్ 8వ తారీఖున జరుగుతుంది. మొత్తం 16 వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. టీటీడీ తరపు నుంచి ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే టీటీడీ ఎప్పుడు కూడా ప్రతిసారి పోయినసారి చేసిన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వాటి అనుభవాలని పరిగణలోకి తీసుకుని ఈసారి ఎలా చేయాలి, మెరుగ్గా చేయాలి అనే దాని మీద చర్చించి ఒక కార్యక్రమము గతం కన్నా మెరుగ్గా చేయడానికి చేస్తాము. అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడానికి, అలాగే వాహన సేవలు వీక్షించడానికి వచ్చిన భక్తులందరూ కూడా సంతృప్తికరంగా చేయాలి, దర్శనం ఇప్పించాలి, వీక్షించడానికి ఏర్పాట్లన్నీ చేయాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. భక్తులకు అన్నప్రసాదాల దగ్గర నుంచి, వసతి దగ్గర నుంచి, సెక్యూరిటీ, అలాగే శానిటేషను, ఇవన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నిస్తాము. ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా చేసిన ఏర్పాట్లు అనేవి బ్రీఫ్గా మీకు తెలియజేస్తాను. భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి ఆర్జిత సేవలు రద్దు చేయడం, ప్రత్యేక దర్శనాలు అన్ని రద్దు చేయడం జరిగింది. బ్రేక్ దర్శనాలు కూడా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శనం మిగిలినవి కూడా రద్దు చేయడం జరిగింది. ఎస్ఈడి టోకెన్స్ 1,32,000 ఇవ్వడం జరిగింది. సర్వదర్శనం టోకెన్లు 24,000 రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా రద్దు చేయడం జరిగింది. లడ్డూ ప్రసాదాల వితరణకు సంబంధించి 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్లో పెట్టుకోవడం జరిగింది. అలాగే 11 అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. అంటే మొత్తం 65 కౌంటర్ల ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా లడ్డూల వితరణ జరుగుతుంది. అలాగే భద్రతకు సంబంధించి 1250 మంది టీటీడీ సిబ్బంది,
అంటే విజిలెన్స్ సిబ్బంది, అలాగే 3,900 మంది పోలీసు సిబ్బంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు. అలాగే సీసీ కెమెరాల ద్వారా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని పర్యవేక్షించడం కంట్రోల్ రూమ్ ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. హోంగార్డులు, అలాగే ఎన్సీసీ విద్యార్థులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సెక్యూరిటీ పరంగా. తర్వాత లగేజ్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే పార్కింగ్ సంబంధించి భక్తులకు ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా గరుడ సేవ రోజు 24 ప్రాంతాల్లో తిరుమలలో సుమారుగా 4,000 వెహికల్స్కి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తిరుపతిలో అలిపిరి చెక్ పాయింట్ శ్రీవారి మెట్ట దగ్గర 6,000 వాహనాలకు సరిపడా పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వసతికి సంబంధించి పిఎస్సి 1, 2, 3, 4 లాకర్ల ద్వారా 6,700 లాకర్ల ద్వారా సుమారుగా 80,000 మందికి ఈ సౌకర్యం కలిగజేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే సామాన్య భక్తులకి, అలాగే విఐపి ఏరియాలో మొత్తంగా 7,500 గదులు సుమారుగా 40,000 మందికి బస చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. పారిశుద్ధ్యానికి సంబంధించి మామూలుగా ఉన్న 200 టాయిలెట్స్తో పాటు అదనంగా 100 టాయిలెట్స్ పెట్టడం, అదనంగా సిబ్బందిని పెట్టడం, అదనంగా సూపర్వైజరీ ఆఫీసర్స్ని కూడా పెట్టడం జరిగింది. అదనంగా 600 మందిని పారిశుద్ధ్య సిబ్బందిని పెట్టడం జరిగింది. అలాగే ఎఫ్ఎంఎస్ సిబ్బంది కూడా వాళ్ళు కూడా ఎక్కడా కూడా శానిటేషన్లో కానీ వసతికి సంబంధించిన గదులు కానీ ఇవన్నీ కూడా క్లీన్గా ఉండేలాగా, శుభ్రంగా ఉండేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ప్రాపర్గా మానిటర్ చేయడం, బ్రీఫ్ చేయడం కూడా జరిగింది. అలాగే అన్నప్రసాదాలకు సంబంధించి మాతృశ్రీ పెరుగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, అలాగే క్యూ లైన్స్, కంపార్ట్మెంట్స్, అలాగే మిగిలిన ముఖ్యమైన ప్రాంతాలన్నింటిలో కూడా అన్నప్రసాదాలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాలు, అలాగే పాలు, నీళ్లు ఇవి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే ఆసుపత్రిలో కూడా వైద్య సేవలకు సంబంధించి తిరుమలలో ఉన్న అశ్విని ఆసుపత్రి, వైకుంఠం కాంప్లెక్స్లో ఉన్న డిస్పెన్సరీస్, క్లినిక్స్, 6 డిస్పెన్సరీలు ఇవన్నిటిలో కూడా అదనంగా సిబ్బందిని పెట్టడం జరిగింది. మొత్తంగా 45 మంది సిబ్బంది వైద్యులు, 60 మంది పారామెడికల్ సిబ్బంది కూడా వీటిలో మనకి ఈ సమయంలో వైద్య సేవలు అందిస్తారు. 14 ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, ఒక మొబైల్ క్లినిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్విమ్స్, బర్డ్, రూయా ఇక్కడ నుంచి కూడా వైద్యులు అందుబాటులో ఉంటారు. భక్తులకు సమాచారాన్ని అందించేందుకు వీలుగా అదనంగా 7 కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. మొత్తంగా 12 కౌంటర్లో ఎవరికైనా సమాచారం కావస్తే దేనికైనా సరే, వసతి కానీ, దర్శనం కానీ, సేవలు కానీ, ఏదైనా కానీ అవసరమైతే సందేహాలు ఉంటే వారు ఈ కౌంటర్స్ ద్వారా 4 భాషలు తెలిసిన వాళ్ళని పెట్టడం జరిగింది. వారు కూడా భక్తులకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే అది కూడా అందించడం జరుగుతుంది. అలాగే టీటీడీ కాల్ సెంటర్ ద్వారా కూడా భక్తులకు సమాచారం ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాల్ సెంటర్ నంబరు 155-257-155-257. తర్వాత రవాణా శాఖకు సంబంధించి
ఈ మొత్తం 400 వాహనాల ద్వారా ఏపీఎస్ఆర్టీసీ ఈ రోజుల్లో 2000 ట్రిప్పులు రోజుకి వేయడం జరుగుతుంది. అలాగే తిరుమలలో కూడా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి భక్తులను రవాణా చేయడానికి రవాణా సౌకర్యం 24 గంటలు ఉచిత బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఘాట్ రోడ్లో ఉన్న ట్రాఫిక్ యాక్సిడెంట్స్ నివారణకు వెన్నిటి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే హిందూ ధార్మిక ప్రాజెక్ట్స్ తరపు నుంచి అన్నమాచార్య ప్రాజెక్టు, దాసరాజ ప్రాజెక్టు ఇవన్నీ కలిపి 21 రాష్ట్రాల నుంచి కళా బృందాలు పాల్గొంటున్నాయి. మొత్తం 160 బృందాలు రానున్నాయి. వీరందరూ కూడా ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. ఇప్పటిదాకా 19 రాష్ట్రాల నుంచి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. తర్వాత గరుడ సేవకి సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాట్లు. గరుడ సేవల్లో సుమారుగా 3.5 లక్షల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాము. గరుడ సేవ రోజు అంటే అక్టోబర్ 8వ తారీఖున గరుడ సేవ సాయంత్రం 6:30 నుంచి 11 గంటల దాకా ఉంటుంది. దీంట్లో దాదాపుగా 2 లక్షల మంది గ్యాలరీలో ఉండడానికి అవకాశం ఉంది. అలాగే గరుడ సేవ రోజు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లో వేచి ఉండే భక్తులకు సుపదం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం, నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ ద్వారా దర్శనానికి అనుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. గరుడ సేవ రోజు 24 గంటల పాటు ఘాట్ రోడ్డు అలాగే కాలినడక రూట్లు కూడా ఓపెన్ చేసి ఉంచడం జరుగుతుంది. ద్విచక్ర వాహనాలని 7వ తారీఖు 9 గంటల నుంచి 9వ తారీఖు 6 గంటల దాకా, ఉదయం 6 గంటల దాకా రద్దు చేయడం జరిగింది. పార్కింగ్ సంబంధించి గరుడ సేవలో ప్రత్యేక ఏర్పాట్లు. తిరుపతిలో 5 హోల్డింగ్ పాయింట్స్ పెట్టి అక్కడ 2 2 వీలర్స్ 4 వీలర్స్ పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాము. అక్కడి నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా వాళ్ళు పైకి రావచ్చు, భక్తులు పైకి రావచ్చు. మొత్తం ఆ రోజు 3000 ట్రిప్పులు చేయడం జరుగుతుంది. 410 వెహికల్స్ ద్వారా ఆ రోజు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనంలో ఉదయం 7 నుంచి రాత్రి 1 గంట వరకు అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. చక్ర స్నానం రోజు ఆ రోజు ఎక్కువ మంది పుణ్య స్నానాలు చేయడానికి వస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా సెక్యూరిటీకి సంబంధించి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. భక్తుల భద్రత కోసం గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, బోట్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే పోయినసారితో చూస్తే ఏ విధంగా ఏర్పాట్లు కొన్ని విషయాల్లో మెరుగ్గా ఉండబోతున్నాయి అనేది మీకు తెలియజేస్తున్నాం. శ్రీవారి సేవకుల్లోనే పోయిన సంవత్సరం 3000 మందిని ఉపయోగించడం జరిగింది. ఈసారి 4000 మంది సేవలను అందిస్తున్నారు. అలాగే ఎల్ఈడి స్క్రీన్స్ 28 స్క్రీన్స్ అన్ని రోజుల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. పోయినసారి 3 రోజులు చేయడం జరిగిందని తెలిసింది. అలాగే కల్చరల్ టీమ్స్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన టీమ్స్ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి 12 రాష్ట్రాల నుంచి పోయిన సంవత్సరం వస్తే ఈసారి 21 రాష్ట్రాలని అడగడం జరిగింది. 19 ఇప్పటిదాకా కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే పారిశుద్ధ్యానికి సంబంధించి
పోయినసారి అదనంగా 267 సిబ్బందిని వినియోగిస్తే ఈసారి 595 మంది సిబ్బందిని ఉపయోగిస్తున్నాము. అలాగే గ్యాలరీలో ప్రత్యేకంగా వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి ఎక్కువగా పెట్టడం అవసరం ఉందని చెప్తే మనకి పోయిన సంవత్సరం కన్నా 11 అధికంగా పెడుతున్నాము. టాయిలెట్స్ 87 సీట్స్ లాస్ట్ టైం పెడితే ఈసారి 98 పెడుతున్నాము. అలాగే సూపర్విజన్ స్టాఫ్ ఇంతమంది స్టాఫ్ పెట్టుకున్న తర్వాత ప్రాపర్గా సూపర్విజన్ లేకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి పోయినసారి 8 మందిని ఉపయోగిస్తే ఈసారి 49 మందిని సూపర్వైజర్ స్టాఫ్ని ఉపయోగిస్తున్నాము. అలాగే అన్నదానానికి సంబంధించి పోయినసారి 8,43,000 పోర్షన్స్ చేస్తే ఈసారి 11,43,000 పోర్షన్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ విధంగానే అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పులిహార 1,75,000 చేస్తే లాస్ట్ టైం ఈసారి 2 లక్షలు. అలాగే పాలు పోయినసారి 1,00,000 మందికి ఇస్తే ఈసారి 1,90,000కి ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నాము. అంటే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాల దగ్గర నుంచి ఎక్కడైనా సరే వారికి సంతృప్తికరంగా ఇవ్వాలనేది, సేవలు అందించాలనేది ముఖ్యమైన ఉద్దేశం. తర్వాత ముఖ్యమంత్రి గారి కార్యక్రమం 4వ తారీఖు 5వ తారీఖున ఉంటుంది. నాలుగవ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలను స్వామివారికి ముఖ్యమంత్రి గారు సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో టిటిడి ముద్రించిన 2025వ సంవత్సరానికి సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను కూడా రిలీజ్ చేస్తారు. తర్వాత ఈ క్యాలెండర్లో అక్టోబర్ 5 నుంచి తిరుపతిలో భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాము. అక్టోబర్ 2వ వారం నుంచి ఇతర ప్రాంతాల్లో కూడా అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత తొలి రోజు వాహనమైన పెద్ద శేష వాహనంలో పాల్గొంటారు. ఓపెనింగ్స్ లో ఒక్కలమాత కేంద్రీయ వంటశాలని ప్రారంభిస్తారు. ఈ కేంద్రీయ వంటశాల పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక ఉంది. ఇది 13,45,00,000తో ఈ నూతనంగా నిర్మించడం జరిగింది. దీంట్లో ఆధునిక పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 1,20,000 మందికి ఇక్కడ నుంచి రోజు ఆహారాన్ని తయారు చేయొచ్చు. దీంట్లో స్టీమ్ మీద ఆవిరి మీద పనిచేసే బాయిలర్స్, కోల్డ్ స్టోరేజ్, మిల్క్కి, వెజిటబుల్స్కి కోల్డ్ స్టోరేజ్, తర్వాత కుకింగ్ వెసల్స్, ఫ్లోర్ మిల్స్, మెషిన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు PAC 2లో ఉన్న చిన్న కిచెన్ పాతది అయిపోయింది. సో దాన్ని రిప్లేస్ చేసి ఇది కొత్తగా కట్టడం జరిగింది. దీని ద్వారా CRO, సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసు, PAC యాత్రికులు
పిఎస్సిలోని యాత్రికుల కోసం రామ్ బగీచా గెస్ట్ హౌస్, బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన ఆహార కౌంటర్లు, తర్వాత క్యూ లైన్స్ కృష్ణతేజ నుంచి ఆక్టోపస్ దాకా 10,000 నుంచి 15,000 మందికి ఇవ్వచ్చు. అలాగే పిఎస్సి 5 కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా 10,000 మందికి అన్నప్రసాదాలు అందించడానికి, ఇక్కడ నుంచి అందించడానికి కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఈ క్యాలెండర్ల విషయానికి వచ్చేటప్పటికి 12 పేజీల క్యాలెండర్లో 13,50,000, పెద్ద డైరీలో 8,25,000, చిన్న డైరీలో 1,50,000, టేబుల్ టాప్ క్యాలెండర్లో 1,25,000, శ్రీవారి పెద్ద క్యాలెండర్లో 3 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10,000, 6 షీట్ క్యాలెండర్లు 50,000, ఇవన్నీ కూడా ముద్రించడం జరిగింది. ఇవన్నీ కూడా టీటీడీ తరపు నుంచి చేసిన ఏర్పాట్లు.